అండి, ఇది నా ఫస్ట్ యూట్యూబ్ లాంగ్ వీడియో. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ చేసుకునే చిన్న చిన్న పనుల్లో ముగ్గులు, వంట, లంచ్ బాక్సెస్ అన్నీ స్లోగా చేసుకుంటూ ఉంటాం కదా. అలాగా నేను చేసుకునే చిన్న చిన్న పనులు మీకు కూడా చూపిద్దాం అని అనుకుంటున్నాను. ఇవాళ ఈ వీడియోలో మీకు ఒక చిన్న రెసిపీ కూడా చూపిస్తాను. అది ఏంటో కాదు, చామదుంపల పులుసు. దాన్ని ఎలా ఈజీగా చేయాలో ఇప్పుడు చూడండి. ఒక ప్యాన్లో మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకున్నాక స్లోగా షాలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. కొద్దిగా ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యాక, కొద్దిగా మగ్గాక టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసుకున్నాక కొద్దిసేపు షార్ట్ చేసుకున్నాక సార్టింగ్ అయిపోయాక మూత పెట్టి కాసేపు ఉంచాలి. తర్వాత ఉల్లిపాయ, టొమాటో మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత ఒకసారి తిప్పుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక మళ్ళీ కలుపుకున్నాక చింతపండు బాగా పిసుక్కొని గుజ్జుగా చేసి ముందు పెట్టుకోండి. అది వేసి కొద్దిగా మగ్గించే ముందు చామదుంపలు వేసేసుకొని కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. అలా మూత పెట్టి మగ్గాక మనకి పులుసు రెడీ అయిపోతుంది. ఇలా పులుసు రెడీ అయ్యాక దీనిలో కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు మగ్గాక పొయ్యి కట్టేయడమే. చాలా ఈజీగా చేసుకునే చామదుంపల పులుసు. మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.